పెద్ద ఆవిడ ప్రయాణం వేదుల సుభద్ర గారు రచించిన మరో చక్కని కథ. ఏవమ్మా అక్కయ్య, ఇవాళే కదూ పెద్దావిడ ప్రయాణం? రాముడి గారి రెండో కోడలు సరస్వతి వీధి గుమ్మంలో ముగ్గు వేస్తున్న రెండో కోడలు ప్రభావతిని అడిగింది. అవునే, మర్చిపోయాను సుమా. అయితే ఇవాళ పెందరాడే మడి కట్టుకోవాల్సిందే, లేకపోతే పని తెమలదు అని బాల్చీ చీపురు తీసుకొని కాఫీల వసారాలోకి పరిగెత్తింది ఆవిడ. 4 కొడుకులు, 6 కూతుళ్ళు, మనవలు, మనవరాళ్లతో బీరపాదులా కళకళలాడే సంసారం రాముడు గారుగా పిలువబడే రామావధానులు గారిది. అగ్రహారంలోని పెద్ద ఇళ్లలో అది ఒకటి. పెద్ద కొడుకులు 3 ఇక్కడే ఉండి పాడి పంట చూసుకుంటారు. 4వ అతను మాత్రం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 ఆడపిల్లలని చుట్టుపక్కల ఇచ్చిన తర్వాత 2 ఢిల్లీలోనూ, ఆఖరావిడ కాకినాడలోనూ ఉంటారు. చామన ఛాయలో కొండంత అమాయకత్వాన్ని, రవ్వంత చాదస్తాన్ని, పిలవకుండానే వచ్చి చేరే చిరుకోపాన్ని, అంతులేని ప్రేమాభిమానాలని, ముఖ్యంగా ఎంత తోడినా తరగకుండా ఊరే చెలమలోని నీటి లాంటి పుట్టినింటి మమకారాన్ని కలిపి గోచిపెట్టి చీర కడితే ఆ రూపం సుందరమ్మ గారు, ఆ ఇంటి పెద్ద కూతురు. ఆవిడే పెద్దావిడ. 3 అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అగ్రహారానికి జమీందారైన సుబ్బారావు గారి కోడలు ఆవిడ. ఆ పాడి పంటే కాదు, ఒక ధాన్యం మిల్లు కూడా ఉంది వాళ్ళకి. దగ్గర ఉండడం వల్ల నెలకు కనీసం ఒక్కసారైనా ఆవిడ ఏదో వంకన పుట్టింటికి రావలసిందే, వెళ్ళలేక వెళ్ళవలసిందే, ఆ ప్రహసనం చూడవలసిందే. కానీ చెప్పనలవి కాదు. ఈరోజు ఈ ప్రయాణానికి మాత్రం పెద్ద తేడా ఏముంది? బారెడు పొద్దెక్కితే కానీ నిద్రలేవదు ఆవిడ. కాఫీలు అవ్వగానే, ఏమేవ్ ప్రభావతి, ఇవాళ వంట నేనే చేస్తాను. నేను వండి పెడితే నా తమ్ముళ్ళు తింటూ ఉంటే నాకు సంతోషం అందావిడ. ఇది ముందే తెలిసిన ప్రభావతి, అలాగే వదినా, పొయ్యిలో నిప్పు వేసే ఉంచాను, మీరు గబగబా మడి కట్టుకోండి మరి అంది. నా స్నానం ఎంతసేపే, నీది మరీ చోద్యం కాకపోతే ఇలా వెళ్ళి అలా రాను, మరదలతో సరసమాడింది ఆవిడ. నే వచ్చేలోపున ఎసరు కడిగిపెట్టు, అలాగే సరస్వతిని కూరల పని చూడమను అని పురమాయించింది. సరే, తప్పుతుందా అనుకుని పైకి మాత్రం అలాగేలేండి, ముందు మీరు 2 చెంబులు పోసుకొని రండి, ఆనక మీ తమ్ముళ్లే ముందు ఆకలంటారు అంది. ఆవిడ వంట వండే ప్రక్రియ మరీ గొప్పగా ఉంటుంది. 2 పొయ్యిలు రాజేసి పెద్ద ఇత్తడి గిన్నె మాడిపోకుండా ఉండడానికి దాని అడుగున మట్టి రాసి, ఎసరు కాగాక కడిగి ఉంచిన బియ్యం దాంట్లో పోసి, పక్కన మరో చిన్న పొయ్యి మీద కమ్మగా వేయించిన కందిపప్పు ఉడికించడం లాంటివి పెద్ద మరదలు చేస్తే, పచ్చిమిరపకాయ దగ్గర నుంచి వంటకు కావలసిన సమస్తమైన కూరలు తరిగి చిన్న మరదళ్ళిద్దరూ అందిస్తే, రెండో ఆవిడ భూగోళమంత రుబ్బుగుంటలో కొబ్బరి పచ్చడి రుబ్బడానికి ఉపక్రమించింది. ఇలా అందరి మధ్యన తిరుగుతూ వాళ్ళు అందించిన సహాయంతో మొత్తానికి బ్రహ్మాండంగా వంట తయారైంది. మా సుందరం వంటేమిటర్రా, ఘుమఘుమలాడిపోతుంది అంటూ రాముడు గారు రానే వచ్చారు. ఆవిడ వడ్డన ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. మడి కట్టుకోవడానికి బద్దకించే వాళ్ళంటే ఆవిడకు మహా చిన్న చూపు. పైగా మొదట కూర్చున్న వారికి ఎక్కువ వడ్డించేసి చివరి బ్యాచ్లో వాళ్ళకి కేవలం పులుసు మాత్రం మిగలడం కూడా కద్దు. అందుకే స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం మరదళ్ళు ముందే తీసి ఉంచుతారు. ఇక పాచి వాళ్ళ ఆకుల్లో గుండ్రటి టెన్నిస్ బంతుల్లాంటి పచ్చడి ముద్దలు, ఆకుపచ్చగా ఎర్రగా ఉండే కూర ముద్దలు అల్లంత దూరం నుండి వచ్చి పడతాయి. మడిగా వడ్డించే వాళ్లను ముట్టుకోకూడదు కదా, మరి పొరపాటుగానైనా తగులుతారేమోనని అంత జాగ్రత్త. మగవాళ్ల భోజనాలు అయ్యాక మరదళ్లతో కలిసి తను భోజనం చేసి చెయ్యి కడిగిన మరుక్షణం పెద్ద స్టీల్ చెంబుడు మంచినీళ్లు తాగేసి తలుపులన్నీ బిగించేసి చిమ్మ చీకటిగా ఉన్న గదిలో దాదాపు 2 గంటల పాటు కునుకు తీయడం ఆవిడ అలవాటు. బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే అది మానుకోవడం మాత్రం కుదరదు. దాని తర్వాతే ప్రయాణమైనా మరేదైనా. నిద్ర లేవగానే 2 టీ చుక్కలు గొంతులో పడితే కానీ బండి కదలదు కదా. అదయ్యాక ముఖం కడుక్కొని శుభ్రంగా నూనె రాసి ముడి వేసుకొని కళ్ళకు లావుగా దట్టంగా కాటుక పెట్టుకొని నుదుటన ఎర్రటి కుంకుమ దిద్దుకొని
నీలానికి ఎర్రటి అంచున్న మధుర చుక్కల చీర, తెల్లటి కుట్టుపూల జాకెట్ వేసుకొని తన బట్టలన్నీ మేనకోడలు అల్లి ఇచ్చిన వైరు బుట్టలో సర్దుకొని దాని 2 హ్యాండిళ్లకు కలిపి ఎర్ర మొలతాడు కట్టుకొని ఆవిడ అరుగు మీదికి చేరేసరికి ఇంటిల్లిపాది అక్కడే తయారుగా ఉన్నారు. కొబ్బరికాయలు, మామిడికాయలు, పనసపండు, అరటిగెల ఇలాంటి చాలా సామానులు అక్కడికి ముందే చేరి ఉన్నాయి. పెద్దత్తయ్యకు చాప వేయండర్రా పెద్ద తమ్ముడు సోమేశం పిల్లల్ని ఆదేశించాడు. ఒరే కేశవ, వర్జం చూసావుట్రా? చాప మీద చతికిలబడుతూ అడిగిందావిడ. ఆహా, అంతా దివ్యంగా ఉందే అక్క. విధియ, బుధవారం, రాహుకాలం కూడా లేదు. పంచాంగం తిరగేస్తూ అన్నాడు అతను. అవునమ్మా సుందరం, ముహూర్తం చక్కగా ఉంది అన్నారు రాముడు గారు కూడా. పొలానికి వెళ్ళిన బండి రావడమే తరువాయి ఇంకా ప్రయాణానికి. ఇంతలో ఏదో గుర్తు వచ్చినట్టుగా ఆవిడ అంది. పొద్దున్నే నూతిగట్టు మీద కాఫీ తప్పేలా తొలుస్తూ జానకమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ నా చెయ్యి పట్టుకొని ఏమందో తెలుసా? ఏమిటో వదినా, మీరు వచ్చినట్టు లేదు, వెళుతున్నట్టు లేదు. సరదాగా మేము ఉన్న ఈ 4 రోజులు ఉంటారనుకున్నాను అని ఎంతో ఇదైపోయింది. అవును, ఎలాగూ సందె పడింది కదా, బండి రాలేదు ఇంకా. దాని మాట మాత్రం ఎందుకు కాదనాలి? వెర్రి మొహం అడగక అడిగింది. ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళనేమిట్రా అంది. అదేమిటమ్మా, దానికి అడిగేదేముంది? నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళుదువు గాని, పదండర్రా ఇంట్లోకి అన్నారు రాముడు గారు. ఆ మాట తను ఎప్పుడందో తెలియక కంగారు పడింది ఆఖరు మరదలు. ఇంకేం, అందరూ ఇంట్లోకి నడిచారు. మర్నాడు తదియా గురువారం. ముహూర్తానికి ఏమీ లోటు లేదు. కానీ మధ్యాహ్నం భోజనాల వేళ ఆవిడే అంది. మన మాధవుడి 3వ కొడుకు వెర్రి వెధవ. పెద్దత్తయ్య, నువ్వు ఈసారి ములగకాడల పిండి పెట్టిన కూర వండనే లేదు అని అడిగాడే. నిరుడి నాటికి వాడికి సరిగ్గా మాటలైనా రావు. పాపం, వాడికి రేపు అది వండి పెట్టి వెళ్ళిపోతాను. మరి ఇవాల్టి వంట అయిపోయింది కదా అమాయకంగా అన్న ఆవిడ మాటలకి అందరూ తలూపారు ముసిముసి నవ్వులతో. వెధవ, నిన్నే అడగకూడదట్రా, నీకోసం ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది అని వాడిని ముద్దుగా విసుక్కుంటుంటే మరదళ్ళు నవ్వు ఆపుకోలేక అవస్థపడ్డారు. మర్నాడు పిండి పెట్టిన కూర అయ్యింది. కానీ ప్రయాణం అవలేదు. బొత్తిగా చవితినాడు ప్రయాణం ఏమిటే అక్క అన్నాడు కేశవుడు. నిజమే కదా, అలా వాయిదా పడింది ఇంకోసారి. మరునాడు పాపం ఆవిడ వెళ్ళిపోయేదే. కానీ పక్కింటి వాళ్ళ పిల్ల పెద్దదయిందని, పార్వతీదేవి లాంటి పెద్ద ముత్తైదు అని మీరు వచ్చి హారతి ఇచ్చి పాట పాడితే మాకు ఆనందం, పిల్లకి ఆయుర్దాయం అంటే ఎలా కాదనడం? అలా మంగళహారతిని, పేరంటపు శనగలని తీసుకొని పంచమి వెళ్ళిపోయింది. షష్ఠి నాడు ప్రయాణం తలపెట్టేందుకే కుదరదాయే. సప్తమి నాడు బండి పెద్ద పొలానికి వెళ్ళింది. బండి లేని రోజుల్లో అక్కడికి వచ్చే రిక్షావాడికి కబురు పెట్టమని తమ్ముడికి చెప్పడమే మర్చిపోయింది ఆవిడ. పోనీ నాకు తోచకపోయింది సరే, మీకైనా తోచద్దా? ఒక్కళ్ళు చెప్పలేదు. అయినా నేను గుమ్మం దిగి వెళ్ళిపోవడం మీకెవ్వరికీ ఇష్టం ఉండదు అని వాళ్ళనే చీవాట్లు వేసింది ఆవిడ. అష్టమి నాడు వెళ్ళి అష్టకష్టాల పాలవ్వడం కంటే ఊరుకోవడం ఉత్తమం కదా. రాములవారి పుట్టినరోజైనా సరే, మరి నవమి నాడు ప్రయాణం పెట్టుకోరు కదా ఎవరూను. అందుకే నెమ్మదిగా నవమి వెళ్ళిపోయింది. ఇదిగో ఏమర్రా, దశమి, ఏకాదశుల్లో ఏదో ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టండి. అక్కడ లంకంత కొంప పాడి పిల్లలును. ఇక్కడ ఇన్నేసి రోజులు ఉండమంటే మీకు బాగానే ఉంటుంది, నాకు కుదురుతుందా మరి అన్న ఆవిడ మాటలకి నవ్వుతూ తలూపారు అందరూ. దశమో ఏకాదశో ఇంకా తెలియాలి కదా. దశమి నాడు చక్కని టైం చూసుకొని అరుగు మీదికి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మడి శకునం. ఆవిడకి వంట పట్టదు. లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఓ గ్లాసుడు నీళ్లు నోట్లో పోసుకొని వచ్చిన 10 నిమిషాలకి వచ్చాడు రిక్షావాడు. అదేంటండి సుందరమ్మ గోరు, అప్పుడేనా వెళ్ళిపోవడం? నాన్నగారిని చూడండి ఎలా బెంగెట్టేసుకున్నారో పాపం. ఈ పొద్దుండి రేపు వెళ్ళకూడదేంటండి, సిటికలో దింపేస్తాను అన్నాడు. అవును మరి, ఈవిడని దింపి వెళ్ళడానికి సినిమా టైం ఒప్పుకోదు మరి. తెలుసున్న బలహీనతను వాడుకుంటే మంచిదని అతనికి తెలుసు. చాలేరా, పెద్ద చెప్పొచ్చావు. నేను ఇక్కడే కూర్చుంటే
అక్కడ ఇల్లు వాకిలి గొడ్డు గోద ఏమైపోతాయి అని పైకి అందే కానీ వెంటనే అవునరా సోముడు, మనం పెద్దగా చూడలేదు కానీ నాన్న పొద్దున్నుంచి దిగులుగానే ఉన్నారు. పెరుగులోకి అన్నం మారు కూడా వేసుకోలేదు. కన్న పిల్లలమైన మనకంటే వాడే నయం. పోనీలే, పెద్ద ఆయన మనసు బాధ పెట్టి నేను బావుకునేదేముంది, రేపే వెళతానులే అంటూ లోపలికి నడిచేలోగానే రిక్షావాడు తుర్రుమన్నాడు. మర్నాడు ఆవిడ కొడుకులిద్దరూ సైకిల్ వేసుకొని వచ్చేశారు. అమ్మా, నువ్వు తొందరగా వస్తావో లేక తాతయ్య గారింట్లోనే ఉండిపోతున్నావో కనుక్కోమన్నాడు నాన్న అంటూ. దానితో ఆవిడకు అభిమానం పొడుచుకువచ్చింది. చూసావా నాన్న, మీ అల్లుడి ప్రతాపం. నా పుట్టింట్లో నేను 4 రోజులు ఉండతగనా, నువ్వే చెప్పు అంటూ జరజరా కారుతున్న కన్నీళ్లను చీర చెంగుతో ఒత్తుకోసాగింది. అదేంటమ్మా కన్నీళ్ళెందుకు ఈ మాత్రానికి, నే కబురు పెడతాగా అల్లుడికి, ఊరుకో అన్నారాయన అనునయంగా. అవునే అక్క, బావ సంగతి మనకు తెలియందేముంది చెప్పు, తాటాకు మంటలాంటి కోపం అంతే సమాధానపరిచారు తమ్ముళ్ళు. తాతయ్య గారింటికి దాదాపు 2 నెలల తర్వాత వచ్చారని కొడుకులని కూడా ఆ రోజు ఉంచేసి మరునాడు ద్వాదశి దగ్ధయోగం కనుక ఆ రోజు కాకుండా త్రయోదశి నాడు ఇంక తప్పని పరిస్థితుల్లో ఆవిడ రిక్షాలోనూ కొడుకులిద్దరూ సైకిల్ మీద ప్రయాణమయ్యారు. అదేంటర్రా, మీరందరూ అలా దీనంగా మొహాలు పెట్టుకుంటే ఎలా వెళ్ళగలని చెప్పండి. మన సోముడు కూతురు సీతమ్మ పెళ్ళికి ఇంకా 2 నెలలేగా ఉంటా. వినాయకుడిని పెట్టినాడు పసుపు కొట్టడానికి పెద్ద మేనత్తను నేను ఉండవద్దు, వినాయకుని పెట్టే నాటికి వచ్చేస్తాగా అంటూ రిక్షా ఎక్కుతున్న ఆవిడ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు వాళ్ళందరూ. ఎందుకంటే సీతమ్మ పెళ్ళికి వినాయకుడిని పెట్టడానికి అప్పటికి ఇంకా 15 రోజులే టైం ఉంది. మరి కథ సమాప్తం.